బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చిన్నారి అదృశ్యం మిస్టరీగా మారడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి గాలింపు చర్యలు చేపట్టింది. తుని మండలం సిహెచ్ అగ్రహారం అటవీ ప్రాంతంలో చిన్నారి జాడ కోసం పోలీసులు, అటవీ శాఖ, రెవెన్యూ, రెస్క్యూ బృందాలు సంయుక్తంగా జల్లెడపడుతున్నారు. 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అదృశ్య ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. చిన్నారి మిస్సింగ్ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచూకీ కనుగొనే వరకు ఆపరేషన్ కొనసాగిస్తామని పెద్దపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. అర్ధరాత్రి దాటినా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చిన్నారి అదృశ్యం మిస్టరీగా మారడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. తుని మండలం సిహెచ్ అగ్రహారం అటవీ ప్రాంతంలో చిన్నారి జాడ కోసం పోలీసులు, అటవీ శాఖ, రెవెన్యూ, రెస్క్యూ బృందాలు సంయుక్తంగా జల్లెడపడుతున్నారు. 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అదృశ్య ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. చిన్నారి మిస్సింగ్ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచూకీ కనుగొనే వరకు ఆపరేషన్ కొనసాగిస్తామని పెద్దపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. అర్ధరాత్రి దాటినా గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.